నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర హాస్పిటల్ షాపూర్ గడ్డిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనము ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, అవేర్నెస్ గురించి చెప్తున్నా. అంటే లైక్ ఈ మధ్య కుక్కలు, అంటే పిచ్చి కుక్కలు పిల్లల మీద దాడి చేయడం కానీ, ఇంకా రీసెంట్గా నేను ఒక న్యూస్ విన్నాను. లైక్ వైజాగ్లో ఒక ఫ్యామిలీలో కొడుకు తండ్రి ఇద్దరు పెంపుడు కుక్క, అంటే ఇంట్లో పెంచుకున్న కుక్క కరవడంతో చనిపోయారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే మనం చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇంట్లో కుక్క కదా, అది బయటికి వెళ్ళదు, సో దానికి ర్యాబీస్ ఇంజెక్షన్లు అవసరమా, లేదా ఒకవేళ కరిచినా కూడా ఇంజెక్షన్లు మనం ర్యాబీస్ ఇంజెక్షన్లు తీసుకోవడం అవసరమా అని చెప్పి చాలామంది మిస్కాన్సెప్షన్తో ఉంటారండి. యాక్చువల్లీ ర్యాబీస్ అనేది మామూలుగా దానికి పేరైతే పిచ్చి కుక్క వ్యాధి అని అంటాం మామూలుగా, ఇంకొక పేరు. కానీ నిజం చెప్పాలి అంటే అది ఓన్లీ కుక్కల వల్ల ర్యాబీస్ అనేది రాదు, గబ్బిలాల వల్ల రావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్లో కానీ యూఎస్లో కానీ కుక్కల కంటే నక్కలకి ఎక్కువగా ర్యాబీస్ అనేది వ్యాధి అనేది ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అక్కడ అసలు ర్యాబీసే లేదు, అంటే కంప్లీట్ ఎక్షన్ జీరో ర్యాబీస్ అనమాట. దేనికి ర్యాబీస్ అన్నది లేనే లేదు. సో చాలామంది మిస్కాన్సెప్షన్ వదిలేయాలి, అంటే కుక్కల వల్లే ర్యాబీస్ అని కాదు. మన ఇంట్లో ఉన్న కుక్కకు కూడా ఒక ఎలుక కరిచినా కూడా ర్యాబీస్ రావచ్చు, లేదా ఒక పిల్లిని ఈ కుక్క వెళ్ళి ఆ పిల్లిని కరిచినా ఆ పిల్లికి ర్యాబీస్ ఉంటే కుక్కకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే మనం ఎప్పుడు కూడా ఏ కుక్క కానీ ఏ జంతువు కరిచినా ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ. ఈ ఆఖరికి చిన్న ఎలుక కూడా అప్పుడప్పుడు కరుస్తూ ఉంటాయి, పెద్దగా ఉంటాయి కదండి, ఆ ఎలుకలు కరిచినా కూడా మనకి ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకోటి మనకి ఒక జంతువు కరిచిన ఎన్ని గంటల్లో ర్యాబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలంటే మినిమం 12 నుంచి 14 గంటల్లోగా మనం కరిచిన చోట ఫుల్లుగా మినిమం 15 నిమిషాలు సబ్బుతో కడిగేసి మనం వ్యాక్సిన్ అనేది తీసేసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది అనమాట. 0 అంటే ఈరోజు, మళ్ళీ 3 రోజుల తర్వాత ఒక ఇంజెక్షన్, 4 డోసులు తీసుకోవాలండి. మళ్ళీ 14 రోజుల తర్వాత ఒక ఇంజెక్షన్, 14 రోజులు అయిపోయాక 21 రోజుల తర్వాత ఒక ఇంజెక్షన్, అలా 4 డోసులు తీసుకోవడం అనేది కంపల్సరీ. సో ఎందుకు ర్యాబీస్ గురించి నేను ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, ఇది ఎంత డేంజర్ అంటే దీనికి నిర్ధారణ అనేది ఉండదు. అంటే ఎటువంటి టెస్ట్తో మనం ఈ ర్యాబీస్ని కనిపెట్టలేం. మనిషి చనిపోయాక బ్రెయిన్ని కట్ చేసి చూస్తే తప్ప మనకు ఆ వైరస్ అనేది తెలియదు, నెంబర్ 1. ఇంకొకటి వెరీ డేంజరస్ అంటే దీనికి ట్రీట్మెంట్ లేదు. ర్యాబీస్ అనేది ఒక్కసారి వచ్చింది అంటే 100కి 100% చనిపోవాల్సిందే, దీనికి వేరే ట్రీట్మెంట్ అంటూ లేదు. అందుకే ఇది చాలా డేంజర్ కాబట్టి నేను దీని గురించి అవగాహన గురించి చెప్తున్నాను. మరి ఎలా కనుక్కుంటాం ర్యాబీస్ అంటే, మెయిన్గా మనకి పిల్లల్లో కొంచెం అవగాహన అనేది కలిపేయాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. ఈవెన్ కుక్క పిల్లలు స్క్రాచ్ కూడా చేయొచ్చు, అంటే గోళ్ళతో మనకి ఇలా రక్కినా కూడా మనకి ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. పన్ను జస్ట్ ఇలా గీరుకున్నా కూడా ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పిల్లలు కూడా అవగాహన కలగజేయాలి. అంటే లైక్ బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా కరిచినా కూడా వాళ్ళు మనకి వచ్చి వెంటనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే దీనిలో లక్షణాలు ఏమేమి కనబడతాయంటే, దీనిలో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ ఎటువంటి లక్షణాలు కూడా ఈ ర్యాబీస్లో కనబడదు. సో ఒక కుక్క కానీ ఏదైనా కరవడం జరిగినప్పుడు, అంటే పిల్లలు కరిచినప్పుడు వాళ్ళు భయపడుతూ చెప్పరు. సో మనం కూడా చూసుకుంటూ ఉండాలి. ఏదైనా కరిచినప్పుడు కొన్ని సిమ్టమ్స్, లైక్ అది కరిచిన 3-4 రోజుల తర్వాత జ్వరంలా రావడం, జలుబులా రావడం, కొంచెం ఫ్లూ సిమ్టమ్స్, దగ్గులా అనిపించడం, ఒళ్ళు నొప్పులు అనిపించడం, ఇలాంటి ఫ్లూ సిమ్టమ్స్ అనేవి స్టార్టింగ్ స్టేజ్లో కనబడే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి ఎక్కువగా సొంగ కారుస్తూ ఉంటారు, అంటే నాలుక నుంచి సొంగ అనేది కుక్కలు ఎట్లా సొంగ కారుస్తూ ఉంటారో అలా మనకి వాళ్ళు సొంగ కార్చే అవకాశం కూడా దీనిలో చాలా ఉంటుంది. ఎందుకంటే ర్యాబీస్ అనేది బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస, గొంతుని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో సొంగ కూడా కార్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మెదడు వాపు రావడం వల్ల కొంచెం స్ట్రోక్ సిమ్టమ్స్ కూడా కనబడుతుంటాయి, అంటే బీపీ పెరిగిపోవడం ఇలాంటివన్నీ. ఇంకోటి సైకలాజికల్ సిమ్టమ్స్ క్లియర్గా కనబడతాయండి. మా దగ్గర మేము రీసెంట్గా అడ్మిట్ చేసిన పేషెంట్కి అయితే వాటర్ నోరు దగ్గర పెట్టుకుంటే భయపడి వెనక్కి గెంతులు వేసేవాడు. దాన్నే మనం ఏమంటామంటే హైడ్రోఫోబియా అంట, అంటే వాటర్కి భయపడతారు. ఇంకా కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. అంటే మనం అడిగేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి, అంటే లేదా గట్టిగా అరవడం కానీ, కరవడం కానీ, లేదా ఎప్పుడు కూడా ఏమంటారు
రూమ్లో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మాట్లాడడం కానీ అలాంటివన్నీ చేయరు. ఎందుకు అంటే వాళ్ళకి లైట్ అంటే భయం ఉంటుంది. అంటే మీరు లైట్ అనేది కళ్ళలో పెట్టి చూస్తే వాళ్ళు భయపడతారు లైట్ అంటే. ఇవే కాకుండా ఫ్యాన్ లాంటిది ఏమైనా పెట్టామనుకోండి, గాలికి కూడా భయపడతారు. దాన్నే ఎరోఫోబియా అంటాం. ఇంకోటి ధ్వని, ఎక్కువ సౌండ్స్ పెట్టామనుకోండి, గట్టిగా అరిచినా కూడా సౌండ్స్కి భయపడడం, గుండె దడ లాంటివి కంప్లైంట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ అనేవి క్లియర్గా డాక్టర్ చూస్తే తెలిసిపోతుంది. అప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి మొదలయ్యాక మనం చేసేది ఏం లేదు, జస్ట్ పేషెంట్కి కౌన్సిలింగ్ ఇస్తాం. ఇంకా ఈయన బతికే అవకాశం లేదు, మీరు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి పేషెంట్ కౌన్సిలింగ్ ఇచ్చి, మామూలుగా హైదరాబాద్లో నారాయణగూడలో కుక్కల దవాఖానా అని అంటాం, అక్కడ ఫ్రీగా ర్యాబిస్ వ్యాక్సిన్స్ ఇస్తారు, లేదా అటు సైడ్ రిఫర్ చేస్తాం మేము మ్యాక్సిమం. సో ఎందుకంటే ట్రీట్మెంట్ లేనప్పుడు హాస్పిటల్లో పెట్టుకుని కూడా వేస్ట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి ర్యాబిస్ అనేది మనం మెయిన్గా చెప్పా కదండి, ర్యాబిస్ వ్యాక్సిన్తో పాటు టీటీ ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి, అవసరమైతే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇంకా మనకి ఎక్కడ అయితే కరిచిందో ఆ చుట్టూ కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అవి చాలా ఎక్స్పెన్సివ్, బయట అయితే 18,000 20,000 ఉంటాయి. అది మనం గవర్నమెంట్ హాస్పిటల్ కుక్కల దవాఖానా అని చెప్పాయి కదండి, అక్కడ వెళ్తే వాళ్ళు ఫ్రీగా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఏంటంటే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే మనకి డాగ్ బైట్ అవుతుందో ఆ డాగ్ బైట్ మీద కూడా, ఆ కుక్క మీద కూడా కన్నేసి ఉంచాలి. ఎందుకు అంటే దాని ప్రవర్తన మీద కానీ, ఒకవేళ దానికి ర్యాబిస్ ఉంటే అది వితిన్ ఒక నెల రోజుల్లో ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. మనకు కరిచిన వెంటనే ఆ కుక్క కూడా ఒక నెల రోజుల్లో చచ్చిపోతుంది అనమాట. అది చనిపోలేదు అంటే దానికి ర్యాబిస్ అనేది లేదు. ఒకవేళ చనిపోయింది అంటే దానికి ఖచ్చితంగా ఏదో ర్యాబిస్ ఉంది అనే మనం నిర్ధారించుకోవాలండి. ఇప్పుడు ఈ ర్యాబిస్ అన్నది మెయిన్గా కుక్కల లాలాజలం నుంచి వస్తుంది. ఆ సెలైవా ఏదైతే ఉంటుందో దాని నుంచి వస్తుంది అనమాట. అలా అని చెప్పి మనం కుక్క స్క్రాచ్ చేసినా కూడా మనం వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. కుక్క కరిచినా నాకినా కూడా, ఇప్పుడు పుండు ఉంటుంది, పుండు మీద కుక్క నాకినా కూడా మనకి ర్యాబిస్ అనేది మనకి ఏమైనా పుండు కానీ కట్స్ కానీ ఉంటే కుక్కలు నాకేటప్పుడు దానివల్ల కూడా ర్యాబిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సేమ్ టైం కుక్క నాలుకలో కూడా చాలా డేంజరస్ బ్యాక్టీరియాస్ ఉంటాయండి. దానివల్ల మన దెబ్బలు కానీ ఏమైనా తగిలినప్పుడు అవి నాకడం అనేది చేస్తే మనకి, అంటే రీసెంట్గా ఒకరికి ఆ కాళ్ళే తీసేసేయాల్సి వచ్చింది. మనకి ఆ కాళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి ఆ కాళ్ళు మొత్తం యాంపిటేట్ చేయాల్సి వచ్చింది. సో మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంటే మనం స్నానం చేయడం కానీ, కుక్కలకి కూడా ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేయించాలి. ఇంకా ఏం చేయాలంటే కుక్కలకి వాష్, అంటే స్నానం కూడా వారంకోసారి స్నానం చేయించడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.